So in our last class, just started using map, this, yes, interpolation. And today I am trying to introduce you a concept name called state and props. Okay. So generally I will give you basic idea first of all what is happening with that, and next uh, basic idea, then I will take it the deeper of the concept. There is something notes. Okay. So generally, when you are learning a technology, any technology, first you will learn how to declare a variable and what is the scope of variable. You will learn these kind of things because variables are building blocks of a technology. So if you want to declare a variable or pass the data between the components, we have two options. Okay, one is state, second one is the props. Okay, coming to state, scope of state within component. ఓకే, ఒక స్టేట్ అనే వేరియబుల్ స్టేట్ లోపల ఒక వేరియబుల్ని తీసుకుంటే ఆ వేరియబుల్ని ఆ కాంపోనెంట్ వరకే యాక్సెస్ చేయగలుగుతాము. వీ కాంట్ యాక్సెస్ దాట్ వేరియబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ద కాంపోనెంట్. వీ కాంట్ యాక్సెస్ స్టేట్ వేరియబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ద కాంపోనెంట్. సో డేటా ఏంటి విత్ ఇన్ ద కాంపోనెంట్ అనమాట, విత్ ఇన్ కాంపోనెంట్. అండ్ ప్రాప్స్ ఏంటంటే పాస్ డేటా ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. So this is a basic information. Basic. అదే if you go to advanced స్టేట్ ఉంది కదా, ఇది సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అంటాం మనం. అంటే ఒక అప్లికేషన్కి జనరల్లీ మనం ఒక డేటా మెయింటైన్ చేస్తాం. అలాగే ఎవ్రీ కాంపోనెంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ డేటా. ఓకే, ఆ ఒక్క వేరియబుల్లోనే మొత్తం డేటా ఉంటుంది స్టేట్ అనే వేరియబుల్ లోపల. ఒకవేళ స్టేట్ వేరియబుల్ అప్డేట్ అయింది అనుకోండి, అప్పుడు యూఐ కూడా రెండర్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్. State or props variables updated, then UI will re-render or will render. Okay, I think re-render is the right word. So generally మీ అవుట్పుట్ బ్రౌజర్ పైన డిస్ప్లే అయింది కదా, అవుట్పుట్ బ్రౌజర్ పైన డిస్ప్లే అయిన తర్వాత ఇఫ్ స్టేట్ కానీ ప్రాప్స్ కానీ చేంజ్ అయితే మళ్ళీ ఆ యూఐ అప్డేట్ అవుతుంది. UI update.
దాన్ని మనం DOM అనొచ్చు. అంటే మన HTML కోడ్ ఏదైతే ఉందో అది అప్డేట్ అవుతుంది. స్టేట్ కానీ ప్రాప్స్ కానీ చేంజ్ అయితే మన UI కూడా అప్డేట్ అవుతుంది. ఓకేనా? ఇది స్టేట్ అండ్ ప్రాప్స్ సంబంధించింది. అండ్ అలాగే స్టేట్ వేరియబుల్ వర్సెస్ గ్లోబల్ వేరియబుల్. నిన్న మనం డిక్లేర్ చేసుకున్నది గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇక్కడ. Updated, then UI will re-render. If global variables updated, then UI will not updated or re-rendered. Okay, so counter update and updates. Update. Okay, so the UI will not update. For global variables, UI will not update. For state variables, it is update. Okay, and props అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనం మాట్లాడేది కాదు. ఇట్ టేక్స్ టైం. ఇంకొక అట్లీస్ట్ 4 to 5 క్లాస్ కావాలి మనం ప్రాప్స్లోకి ఎంటర్ అవ్వడానికి. దానికి ముందు స్టేట్ గురించి మనం మాట్లాడితే, స్టేట్ వేరియబుల్ ఏదైతే ఉన్నదో ఇది మనం ఈ రోజు నుంచి ఇంకా ఈ వీక్ అంతా ఆల్మోస్ట్ మనం స్టేట్ గురించి మాట్లాడతాం. ఓకే, అండ్ గ్లోబల్ వేరియబుల్స్ మనం లాస్ట్ క్లాస్లో గ్లోబల్ వేరియబుల్స్ తీసుకున్నాము. ఒకవేళ ఆ గ్లోబల్ వేరియబుల్స్ అప్డేట్ అవుతే మీ UI అప్డేట్ అవ్వదు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. Select BBC. ఓకే, సో మధ్యలో మనం ఒక 0 పెట్టుకున్నాం. ఇప్పుడు నేను గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నాను అనుకున్నాను. అండ్ ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ దిస్ వేరియబుల్. ఇక్కడ మేబీ కౌంట్ అనే వేరియబుల్ తీసుకుంటే, కౌంట్ ఇఫ్ మీరు కౌంట్ని ఇంక్రీజ్ చేసినా ఇది దీనిపైన రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకంటే గ్లోబల్ వేరియబుల్ అప్డేట్ అంటే UI అప్డేట్ అవ్వదు కాబట్టి. అదే మనం స్టేట్ వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, అదే కనుక మనం స్టేట్ వేరియబుల్ తీసుకుంటే, స్టేట్ వేరియబుల్ అప్డేట్స్, ఇది కనుక దీన్ని అప్డేట్ చేస్తే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ దిస్ UI. సో మీరు ఇంక్రిమెంట్ చేసినప్పుడు వెంటనే 1 ప్రింట్ అవుతుంది ఈ 0 ప్లేస్, అక్కడే 2 ప్రింట్ అవుతుంది, అక్కడే 3 ప్రింట్ అవుతుంది, లైక్ దిస్. సో దట్ ఈస్ హ్యాపెన్స్. ఓకే, సో ఆల్రెడీ ప్రింట్ కాంపోనెంట్స్లో మనం టాస్క్ 1లో నేను ఉన్నాను. ఈరోజు నేను క్రియేటింగ్ టాస్క్ 2. ఓకే, ఇట్స్ ఎ కౌంటర్ ప్రోగ్రామ్. counter using global variable. అలాగే కౌంటర్ ప్రోగ్రామ్ యూజింగ్ స్టేట్. ఈ రెండింటిని కావాలంటే టాస్క్ 2లోకి కాల్ చేయండి. task2.js.
I'm just creating task 2. Like I'm creating counter using global. Like I just created counter state. So 3 components మనం క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఈ టాస్క్ 2 లోకి కౌంటర్ స్టేట్ అనేవి దాన్ని కాల్ చేయండి. అలాగే కౌంటర్లోకి ట్రై టు కాల్ గ్లోబల్. And go to the app.js. ఇక్కడ ఏం చేస్తారు, టాస్క్ 1ని కమెంట్ చేయండి, టాస్క్ 2ని పైన ఇంపోర్ట్ చేసుకొని డిస్ప్లే చేస్తాం టాస్క్ 2. ఓకే, అండ్ ప్రాజెక్ట్ని రన్ అన్నాము. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ గెట్ ద అవుట్పుట్. Taking time. Yeah, so counter state and counter global display in the, but I will go to task 2. Yeah, go to counter global పైన పెట్టుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ మనం గ్లోబల్ పైన వర్క్ చేద్దాము, ఆ తర్వాత మనం స్టేట్ వేరియబుల్. సో దానికన్నా ముందు ఈ రెండింటి మధ్యలో నేను హెచ్ఆర్ పెట్టుకుంటున్నా, సెల్ఫ్ క్లోజింగ్. అండ్ యా, ఆఫ్టర్ దిస్ ఈ కౌంటర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రేపటి క్లాస్లో విల్ టాక్ అబౌట్ JSX రూల్స్. ఓకే, JSX రూల్స్ మాట్లాడుకున్న తర్వాత విల్ గో టు అదర్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ see what happened here. రెండు మధ్యలో ఒక లైన్ వచ్చింది, ఫస్ట్ గ్లోబల్తో వర్క్ చేద్దాం మనం. ఇక్కడ ఈ గ్లోబల్ లోపల try to take 2 buttons. Okay, this is for increment and the next one for decrement. Okay, and దాని తర్వాత try to take a global variable where count equal 0, where count equals 0. And same like JavaScript మనం on click event రాసుకున్నాము, but you can see ఇది camel case. It's not మనం అంటే ఏదో ఒక కేసు రావడానికి లేదు, ఇది కేస్ సెన్సిటివ్. ఇది జనరల్గా మనకి HTML ఏంటి, కేస్ ఇన్సెన్సిటివ్. సో యూ కెన్ రైట్ యువర్ ఓన్ కేస్, మీ ఇష్టమైన కేసు రాసేయచ్చు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్, క్యామల్ కేస్ అంటే క్యామల్ కేసే రాయండి, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. సో పైన 2 ఫంక్షన్స్ డిక్లేర్ చేసుకుందాం. ఒకటి కాన్స్టెంట్ ఇంక్రిమెంట్ అండ్ లోవర్ కేసే INC అని ఇస్తున్నాం. ఆరో ఫంక్షన్ ఇక్కడ కౌంట్ ఈక్వల్ కౌంట్ ప్లస్ 1. ఓకే, ఒకసారి అది అయిపోయిన తర్వాత ఐఎమ్ ట్రైంగ్ టు console.log కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అయిందా లేదా. వాట్ ఇస్ మై కౌంట్ వాల్యూ ఇన్ కౌంట్. ఓకే, అలాగే డిక్రిమెంట్ కోసం కూడా ఒకటి రాసుకున్నాం, ఇంకొక ఫంక్షన్, దట్ ఈస్ ఫర్ DEC డిక్రిమెంట్. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ కాల్ చేద్దాం. ఓకేనా. సో జనరల్గా మనం జావాస్క్రిప్ట్లో అంటే ఆన్ క్లిక్ దగ్గర రాసినప్పుడు ఇలా రాసేవాళ్ళం, ఇక్కడ అవసరం లేదు.
మీరు ఫంక్షన్ డైరెక్ట్గా వితౌట్ పెరాన్సిస్ కాల్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు బటన్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు ఐఎన్సీ కాల్ అయిపోతుంది, ఐ మీన్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ పెరాన్సిస్ పెట్టుకున్నారనుకోండి, పెరాన్సిస్ ఏమైందంటే ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ ద ఆన్ క్లిక్, ఇట్ విల్ ఆటోమేటికలీ ఎగ్జిక్యూట్. సో డోంట్ ట్రై టు రైట్ పెరాన్సిస్ హియర్. అలాగే ఇంకోటి ఏంటి, డిఈసి. ఓకే, అండ్ తెలియాలి కాబట్టి వీటి మధ్యలో ఇంటర్పోలేషన్ అండ్ ఏంటది కౌంట్ అనే వేరియబుల్. చూడండి నేను ఏం చేస్తాను మళ్ళీ చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టేకెన్ కౌంట్ వేరియబుల్ అండ్ ఐ డిస్ప్లేడ్ ఇట్. ఆ తర్వాత రెండు బటన్ తీసుకున్నాను, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. వాటి కోసం రెండు ఫంక్షన్స్ రాసుకున్నాను అండ్ వాటిలో కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నా, ఒక దాంట్లో డిక్రిమెంట్ చేస్తున్నా. ఒక దాంట్లో ఇంక్రిమెంట్, ఇంకో దాంట్లో డిక్రిమెంట్. సో డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇక్కడ కౌంట్ వాల్యూను ఆల్రెడీ కన్సోల్ చేసుకుంటున్నాను. ఎందుకు, కౌంట్ వాల్యూ ఏం జరుగుతుందో కన్సోల్ మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఒకవేళ యూఐ అప్డేట్ అయింది అనుకోండి, ఇక్కడ వాల్యూ ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ యూఐ అప్డేట్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ యూఐలో ఎఫెక్ట్ అవ్వదు, అంతే కదా. సో విల్ సీ దాట్. ఫస్ట్ మనం కన్సోల్ కూడా ఓపెన్ చేసుకున్నాము, యూఐ కూడా అబ్జర్వ్ చేద్దాం. చూడండి కౌంట్ 1 అని వచ్చింది, కౌంట్ 2, కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, 6 వరకు వెళ్ళింది. డిక్రిమెంట్ చేయండి, కౌంట్ వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది, కౌంట్ వాల్యూ అయితే చేంజ్ అవుతుంది, కానీ దాని రిఫ్లెక్షన్ యూఐ పైన లేదు. ఎందుకు, గ్లోబల్ వేరియబుల్ ఏదైతే ఉన్నదో అది అప్డేట్ అయిన విషయం రియాక్ట్కు తెలియదు. రియాక్ట్కి ఏం కావాలి, దానికి ఒక స్టేట్ ఉంది, ఒక స్టేట్ వేరియబుల్ ఉంది. అది అప్డేట్ అయినప్పుడు, స్టేట్ వేరియబుల్ అప్డేట్ అయినప్పుడు యూఐని అప్డేట్ చేయాలని రియాక్ట్కి తెలుసు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఒక ఆఫీస్ ఉంది, ఎస్ఎస్ ల్యాబ్స్ అనే ఆఫీస్. ఆ ప్రిమిసెస్లో ఏం జరిగినా నాకు తెలుస్తుంది, బికాస్ నాకు ఆ అథారిటీ ఉంది. ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎస్ఎస్ ల్యాబ్స్ అని తెలుస్తుంది. బట్ ఎస్ఎస్ ల్యాబ్స్ బయట ఏదో జరిగింది, అది ఎస్ఎస్ ల్యాబ్స్ సంబంధించింది ఏదో జరిగింది, బట్ ఆ విషయం నాకు తెలియదు, బికాస్ ఇట్స్ నాట్ ఇన్ మై ప్రిమిసెస్, ఇట్స్ నాట్ ఇన్ మై కంట్రోల్. సేమ్ వే ఇప్పుడు ఈ కౌంట్ ఏదైతే కౌంట్ గ్లోబల్ ఉందో, ఈ కాంపోనెంట్ స్కోప్, ఈ కాంపోనెంట్ లోపల ఏది జరిగినా ఈ కౌంట్ గ్లోబల్కి తెలియాలి అంటే ఆ డేటాని మనం స్టేట్లో తీసుకోవాలి. అలా తీసుకోకపోతే గ్లోబల్ వేరియబుల్ అప్డేట్ అవుతున్న విషయం నాకు తెలియదు. ఓకేనా, మౌంటింగ్ స్టార్టింగ్లో రీలోడ్ అవుతున్నప్పుడు వేరు, రీలోడ్ అవుతున్నప్పుడు గ్లోబల్ వేరియబుల్ ఏదైతే చూపిస్తారు, కానీ దాని తర్వాత రీలోడ్ అయిన తర్వాత గ్లోబల్ వేరియబుల్ అప్డేట్ అవుతుందని తెలియదు. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను స్టేట్లోకి వెళ్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ స్టేట్లోకి వెళ్ళే ముందు need to talk about this. స్టేట్ గురించి స్టేట్ ఏదైతుందో ఇది ఇన్బిల్ట్ ఫంక్షనల్ కాదు, ఎవరికి, కాంపోనెంట్. మీరు కాంపోనెంట్ క్రియేట్ చేయగానే రాదు. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అంటారు కదా, అక్కడే దీన్ని మనం ఏం చేయాలి, ఇలా రాయాలి, యూస్ స్టేట్ అని. ఓకే, సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ రియాక్ట్, దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, జనరలీ ఇది ఒక హుక్ అనమాట. హుక్ అనే టాపిక్ మీకు తెలియదు కాబట్టి మనం ఇప్పుడు డిస్కషన్ అవుతుంది. సో ఇప్పటికైతే మనం ఏమర్థం చేసుకుందాము, యూజ్ స్టేట్ అనే ఒక ఫంక్షనాలిటీ ఎందుకు అంటే స్టేట్ ఫంక్షనల్ కాంపోనెంట్లో టు మెయింటైన్ స్టేట్ అనుకోండి. ఓకేనా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూజ్ స్టేట్, to maintain
variable in functional component. ఓకే, ఫంక్షనల్ కాంపోనెంట్లో స్టేట్ని మెయింటైన్ చేయడానికి యూజ్ స్టేట్ కావాలి. ఫైన్, ఇప్పుడు కాంపోనెంట్ తీసుకుంటున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ కౌంటర్. ఓకే, సో ఆఫ్ కోర్స్ రిటర్న్ div and export default counter. అండ్ ఇక్కడ ఏం రాద్దాం మనం, రైట్ కాన్స్టెంట్ count set count which is equal use state something. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ లైన్లో you're trying to assign count to value which is 0. okay, count అనేది వేరియబుల్, దీనికి అసైన్ చేసిన వాల్యూ 0. ఓకే, అండ్ వాట్ అబౌట్ దిస్, ఇట్స్ ఏ మెథడ్ used to update state variable. Okay, and this is the only way to update the variable. This is the only way. State local count. Okay, only way to update state variable. అర్థమైనా మీకు? ఒకటి ఒక వే ఉంది స్టేట్ వేరియబుల్ని అప్డేట్ చేయడానికి, అది సెకండ్ ఆర్గ్యుమెంట్. మనం ముందే వేరియబుల్ని దానికి కావాల్సిన మెథడ్ని ముందే సెటప్ చేసుకుంటున్నాం. ఈ వేరియబుల్ తనంతే దాన్ని అప్డేట్ అవ్వదు, అంటే కౌంట్ ఈక్వల్ కౌంట్ ప్లస్ 1 అని రాస్తే అప్డేట్ అవ్వదు. దీన్ని అప్డేట్ చేయడానికి ఒక మెథడ్ కావాలి, ఇంకొక మెథడ్ కూడా మనమే డిక్లేర్ చేసుకున్నాం ముందే. అండ్ ఈ వేరియబుల్ని అప్డేట్ చేయడానికి ఈ మెథడ్ని యూజ్ చేస్తాము. అండ్ దిస్ ద ఓన్లీ వే, ఇంకొక వే లేదు, దీన్ని ఇంకోలాగా అప్డేట్ చేయడానికి లేదు మనకి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో యూజింగ్ the declared method, using this we can update. Okay, so ఇప్పుడు we'll implement same. ఇక్కడ మనం ఈ కౌంట్ అని తీసుకున్నా, కౌంట్ సెట్ కౌంట్ is throws error because use state అనేది ఇన్బిల్ట్ కాదు, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. see, ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఏం రాస్తాం మనం, యూస్ స్టేట్. ఓకే, నా ఏం ఎర్రర్ అయితే లేదు. నెక్స్ట్ ట్రై టు డిక్లేర్ బటన్స్. ఓకే, అండ్ ట్రై టు రైట్ కౌంట్ వేరియబుల్. see, you will get 0 because count value 0 అని సెట్ చేసాం కాబట్టి you will get 0. and count value 0 వచ్చింది కదా. అండ్ సెట్ కౌంట్ ఒకటే మనకి ఇక్కడైతే సేమ్ ఇంతకు ముందులాగా ఆన్ క్లిక్ పైన ఫంక్షన్స్ మంచిగా రాసుకొని ఉంటాము. కొన్ని డిఫరెంట్ సింటాక్స్ తెలుస్తాయి, కావాలని నేను ఒక సింటాక్స్ ఫాలో అవుతాను. ఇంక్రిమెంట్ సేమ్ వే
టు రైట్ ఐఎన్సి అలాగే కింద డిఈసి. ఓకే, సో ఐఎన్సి అండ్ డిఈసి. ఇక్కడ యూస్ సెట్ కౌంట్ కౌంట్, దీని లోపల ఒక వాల్యూ పంపించాను మనం సెట్ కౌంట్ లోపల. అదేంటి అసలు ముందు సెట్ కౌంట్ని సెట్ చేయడానికన్నా ముందు కౌంట్ ఈక్వల్ కౌంట్ ప్లస్ 1 అని రాద్దాం. యూ నీడ్ టు అండర్స్టాండ్ కదా, కౌంట్ తన దగ్గర అప్డేట్ చేసుకోవాలని తెలియాలి కదా మీకు. అందుకని అసైనింగ్ టు కాన్స్టెంట్ వేరియబుల్ని అప్డేట్ చేయలేవు. ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ అవ్వనిది అని, ఓకేనా. బట్ దాన్ని చేంజ్ అవ్వడానికి మనకు ఇంకొక వే ఉంది, సెట్ మెథడ్. ఎలా అనేది డీప్ డిస్కషన్, లైక్ ఎలా అంటే బికాస్ ఆఫ్ షెల్లో కాపీ, డీప్ కాపీ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, సో ముందుది అర్థం చేసుకోండి. సెట్ కౌంట్ ప్లస్ 1 అంటే కౌంట్కి 1 యాడ్ చేసి ఆ వచ్చిన వాల్యూని సెట్ కౌంట్ త్రూ వీఆర్ అసైనింగ్ టు ద కౌంట్ వేరియబుల్. అలాగే సెట్ కౌంట్ మైనస్ 1, ఇక్కడ చూడండి మనకి ఏం అప్డేట్ అవ్వట్లేదు, అప్డేట్ అయిపోయింది చూడండి. మీకు ఇట్స్ నాట్ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ okay, try to use break. Okay, it's incrementing, it's decrementing, it's incrementing, it's decrementing. So this is the way we works. Okay, అందుకు స్టేట్ వేరియబుల్కి అంత డిస్కషన్ ఉంటుంది. ఇంకా ఉంది స్టేట్ వేరియబుల్ గురించి. ఐ జస్ట్ లిమిటింగ్, ఇక్కడ వరకు చెప్తేనే మీకు అర్థమవుతుంది అని అలా నేను లిమిట్ చేసుకుంటున్నాను, అందుకే అంత మాట్లాడుతున్నాను. అండ్ ఫర్దర్కి వెళ్తున్నప్పుడు ఇంకా సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. ఇక్కడ వరకు మీరు క్లియర్గా అర్థం చేసుకొని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ వెళ్ళే సబ్జెక్ట్ ఇంకా డీపర్ అర్థమవుతుంది. లేదు మీరు ఇది అర్థం చేసుకొని వదిలేశారనుకోండి, నెక్స్ట్ చెప్తున్నది కూడా మీకు అర్థమవుతుంది, బట్ డీప్ అర్థం అవ్వదు. కొన్ని బౌన్స్ అవుతూ ఉంటాయి మీకు తెలియకుండానే, అర్థమైనట్టు అనిపిస్తుంది, అర్థం కాదు. సో అలా అవ్వకూడదు అంటే నేను ఒకటే స్టేజ్లో ఉంటాను. సో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం, ఇద్దరం కూడా టాస్క్ 2లో ఉన్నాం. రేపు క్లాస్కి వచ్చేసరికి అందరూ టాస్క్ 2 వరకు ప్రాక్టీస్ చేసి ఉండాలి. టాస్క్ 2 ఒకవేళ అలా అవ్వలేదా మీరు చెప్పండి నాతో, సరే కాలేజ్ నిన్నది ప్రాక్టీస్ చేయలేదని మనం మాట్లాడుకుందాం. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు ఏం చేస్తుంటే ఏమవుతుంది. ఒకరి టైం ఉండదు, ఒకరికి చేస్తున్నప్పుడు రాదు, ఇంట్రెస్ట్ ఉండదు, సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్ హియర్. సో టెల్ మీ యువర్ ప్రాబ్లమ్ ఫ్రాంక్లీ, దెన్ ఐ కెన్ గివ్ యూ ప్రాపర్ సొల్యూషన్ ఫర్ దట్. ఓకే, టైం లేకపోతే ఐ కాంట్ హెల్ప్ యూ డెఫినెట్లీ, బట్ అర్థం అవ్వక లేదా అర్థమై కూడా ప్రాక్టీస్ చేయలేకపోతే, అంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ రావట్లేదనుకో, మీ ఫింగర్స్ ఆడట్లేదనుకో, దెన్ డెఫినెట్లీ we will discuss. It will be discussion definitely. Okay, so and నేను యాంగులర్ కోడ్ కూడా రాశాను, అండ్ Vue.js కోడ్ కూడా రాశాను, బ్యాక్ ఎండ్ నోడ్ కోడ్, అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ మీద పనిచేశాను. జావా స్క్రిప్ట్లో నేను టాకింగ్ అబౌట్, అండ్ కమింగ్ టు పైథాన్, కమింగ్ టు దాన్ని ఏమంటారు పిహెచ్పి అండ్ పిహెచ్పి ఫ్రేమ్వర్క్స్. వీటన్నింటిలో కల్లా రియాక్ట్ చేసి ఈజీ. ఓకే, బట్ ఓన్లీ వన్ థింగ్, ఇఫ్ యూ ప్రాక్టీస్ చెబితే మాత్రం ఇది కూడా మీకు హార్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు హార్డ్లీ ఎంత వెతికినా బాగా డీపర్ సింటాక్స్లోకి వెళ్తే హార్డ్లీ ఒక 10-15 సింటాక్స్ ఉంటుంది. 10-15 సింటాక్స్ అంతే డీపర్.
స్ప్రెడ్ రీస్ట్రక్చరింగ్ ఇవి అండ్ కాన్సెప్ట్స్ అన్ని కలిపితే ఒక 20-25 కాన్సెప్ట్స్ ఉంటాయి. సింటాక్సెస్ ఒక 10-15 సింటాక్సెస్. సో ఎంత వరస్ట్ కేస్ అంటే మీకు డైలీ ఒక 1-2 అవర్సే టైం దొరికింది ప్రాక్టీస్ చేయడానికి, అయినా మీరు ఆ సింటాక్సెస్ని ఒకసారి ప్రాపర్గా అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్స్ని ఏవైతే బట్టి ప్రాపర్గా అర్థం చేసుకుంటే యూ కెన్ లెర్న్ రియాక్ట్ జేఎస్ విత్ ఇన్ 20-25 డేస్. చాలా చిన్న టెక్నాలజీ, చాలా ఈజీ, బట్ ఓన్లీ ద వే ప్రాక్టీస్. అంతే, మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీరు నీట్గా రియాక్ట్ అయిన జాబులు చేసుకోవచ్చు. ఓకే, యా, దిస్ వన్. నెక్స్ట్ యూ హ్యావ్ టైమ్ need to talk about JSX. Okay, na? Your heading will be JSX. So JSX look at it. It's an extension of JavaScript, allows users to write HTML like markup language markup inside JavaScript file. Okay, markup means HTML. Okay, మీ HTMLని JavaScript ఫైల్లో రాయడానికి JSX హెల్ప్ చేసింది. ఇట్స్ క్వైట్ సిమిలర్ టు, నాట్ సిమిలర్, సేమ్ టు సేమ్ లైక్ HTML, బట్ ఇది స్ట్రిక్ట్ అనమాట. అంటే లైక్ JavaScript ఏంటి, కేస్ సెన్సిటివ్, ఓపెన్ చేసిన ట్యాగ్ క్లోజ్ చేయకుండా దానికి ప్రాబ్లం లేదు, బట్ ఇది అలా కాదు. ఓకే, ఇట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్. సో దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ వి కీప్. ఓకే, and I will go to official website, that is react.dev. ఇది సో దేర్ ఆర్ అదర్ వేస్. ఓకే, చాలా వేస్లో మనం HTML అయితే రాయొచ్చు, బట్ 99.99% JSX చూస్ చేసుకుంటాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ దీనికన్నా ముందు ఒక్క డిస్కషన్ పెడతాం అయితే. దట్ ఈస్, ఇక్కడ మనకు 2 వెబ్సైట్స్ ఉన్నాయి. ఒకటేమో react.dev, ఇంకొకటి ఏంటి legacy.reactjs.org. రియాక్ట్ చేసి క్రియేట్ అయినప్పటి నుండి మనం ఇదే వెబ్సైట్ వాడాలి. ఏంటది, legacy.reactjs.org. యాక్చువల్లీ లెగసీ ఉండేది కాదు, రీసెంట్లీ యూఆర్ఎల్లో యాడ్ చేసినారు, వాళ్ళు రీటైప్ చేస్తున్నారు లెగసీకి. బట్ ఇంతకుముందు మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటంటే reactjs.org, అది మన యూఆర్ఎల్ ఇంతకుముందు. ఓకే, దాని ముందు దాన్ని reactjs.org అంటే ఇప్పుడు ఉంది, ఐదర్ ఇట్ ఈస్ న్యూ వెబ్సైట్ లేదా ఈ లెగసీ వెబ్సైట్కి రీడైరెక్షన్ జరుగుతుంది అన్నమాట. ఓకే, ఎనీవే ఇక్కడ నేను JSX గురించి సెర్చ్ చేస్తున్నా. JSX ఇక్కడ రియాక్ట్ వితౌట్ JSX అనే ఆప్షన్ చూడండి. మీరు ఇక్కడ చూస్తే this is what we have to understand. ఇంతకుముందు మనం ఒకటి చదివాం కదా, JSXలో కోడ్ రాయొచ్చు, అదర్ వేస్ కూడా ఉన్నాయి రాయడానికి. ఓకే, అదర్ వేస్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఇలా ఏమవుతుందంటే, ఇలా మనం కోడ్ రాస్తున్నాం కదా, ఆ కోడ్ ఇలా కంపైల్ అవుతుంది, కంపైలర్కి ఇలాగే జనరేట్ అవుతుంది. లేదా మనం ఇలా కోడ్ రాయకుండా మనం
మనం ఇలాగే రాయొచ్చు డైరెక్ట్గా. దట్స్ కంప్లీట్లీ అవర్ విష్. అర్థమైందా? మీరు ఇలా అయినా కోడ్ రాయొచ్చు, ఇలాగైనా కోడ్ రాయొచ్చు. ఎలా కోడ్ రాసినా అది కంపైల్ అయిన తర్వాత ఇదే కోడ్ జనరేట్ అవుతుంది. అప్పుడే రియాక్ట్కి అర్థమవుతుంది. సో మనం ఒక బటన్ రాస్తున్నాం, మేబీ H1 అనుకోండి, లేదా div అనుకోండి. ఏవో అట్రిబ్యూట్స్ రాస్తున్నాము, మధ్యలో టెక్స్ట్ పెడుతున్నాము, div క్లోజ్ చేస్తున్నాము. అదే రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ట్యాగ్ని క్రియేట్ చేయమని, మీ ట్యాగ్ నేమ్ ఉంది కదా, అది ఫస్ట్ ప్రాపర్టీ, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ క్రియేట్ ఎలిమెంట్ ట్యాగ్ నేమ్. సెకండ్, మీరు ఎన్నైతే అట్రిబ్యూట్స్ని వాడారో అవన్నీ ఒక ఆబ్జెక్ట్స్ లాగా వస్తాయి అన్నమాట, మీరు ఇచ్చే వాల్యూస్తో. అండ్ బిట్వీన్ ద ట్యాగ్స్ రాసాం కదా, అది థర్డ్ ఆర్గ్యుమెంట్. ఇలా మనం రాసిన JSX కంపైల్ అయ్యి ఇలా జనరేట్ అవుతుంది. ఓకే, మనం రాసిన JSX కంపైల్ అయిన తర్వాత ఇలా జనరేట్ అవుతుంది. ఆ కోడే రియాక్ట్కి అర్థమవుతుంది. ఓకేనా? ఫైన్. ఇది నెక్స్ట్. ఇప్పుడు రూల్స్కి వెళ్దాం మనం. సెర్చ్ ఫర్ JSX. రైటింగ్ మార్కప్. మార్కప్ అంటే HTML యాక్చువల్లీ, విత్ JSX. కమ్ డౌన్. The rules of JSX. Rules of JSX. చూడండి, రిటర్న్ ఏ సింగిల్ రూట్ ఎలిమెంట్. రిటర్న్ ఏ సింగిల్ రూట్ ఎలిమెంట్ అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ నేను కాంపోనెంట్స్ లోపల div అని రాస్తున్నా కదా, మీరు చూస్తే div అని రాస్తున్నా కదా, ఈ div అని ఎందుకు రాయాల్సి వస్తుంది? బికాస్ రిటర్న్ ఏ సింగిల్ రూట్ ఎలిమెంట్. మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ని. ఇప్పుడు ఇక్కడ div లేదనుకోండి, div లేకపోతే ఏమవుతుంది? ఇక్కడ సింగిల్ రూట్ ఎలిమెంట్ లేదు. మేబీ ఇది కూడా చేస్తున్నాను, ఇది ఒక ట్యాగ్, ఇది ఇంకొక ట్యాగ్, ఇది ఇంకొక ట్యాగ్, ఇది ఇంకొక ట్యాగ్, 4 ట్యాగ్స్ రిటర్న్ చేస్తున్నాం మనం. ఒక ట్యాగ్ కాదు, ఒక పేరెంట్ ట్యాగ్ ఉండాలి. దాని లోపల మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఎర్రర్ కూడా అదే వస్తుంది. ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి మనకి. ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏమంటుంది చూడండి ఇక్కడ మీకు. ఎప్పుడైనా HTML ఎర్రర్ని JSX ఎర్రర్ చూపిస్తాను అనమాట. JSX ఎర్రర్ అంటే అది HTML ఎర్రర్. మన పాయింట్ ఆఫ్ వ్యూలో HTML ఎర్రర్, బట్ రియాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒక JSX ఎర్రర్. ఓకే, ఏమంటుంది అది? అడ్జసెంట్ అంటే పక్క పక్కన ఉన్న JSX ఎలిమెంట్, HTML ఎలిమెంట్స్ మస్ట్ బి wrapped, enclosed, okay, in an enclosing tag. ఓకేనా? ఒక ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ మధ్యలో అన్ని అడ్జసెంట్ ఎలిమెంట్స్ని పెట్టండి అంటున్నారు. ఓకేనా? దట్ ఈస్ ద పాయింట్ వి డిస్కస్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ మెనీ ఎలిమెంట్స్, వీటన్నిటిని ఒక సింగిల్ ఎలిమెంట్ లోపల, ఒక రూట్ ఎలిమెంట్ లోపల, దాన్నే రూట్ అంటున్నాం, దాన్నే పేరెంట్ ట్యాగ్ అంటున్నాం. సార్ డివ్వే వాడచ్చా? అవసరం లేదు, మనకి ఇంకొక టాపిక్ ఉంది, నేను కాల్డ్ ఫ్రాగ్మెంట్ చెప్తాను. ఓకే, సో ఇప్పుడైతే విల్ గెట్ ద అవుట్పుట్. ఓకే, బట్ యూ అండర్స్టూడ్ రైట్? రిటర్న్ ఏ సింగిల్ రూట్ ఎలిమెంట్, అది సెకండ్ రూల్. క్లోజ్ ఆల్ ద ట్యాగ్స్. అంటే HTML ట్యాగ్ ఓపెన్ చేసాం కదా, అది క్లోజ్ చేయకపోతే ఇట్స్ త్రోస్ హియర్ ఎర్రర్ ఆబ్వియస్లీ. మేబీ దిస్ బటన్ అనుకున్నాను. అన్టర్మినేటెడ్ JSX కంటెంట్ అన్న చూడండి, అందుకే పోనీ ఇది ఉంది కదా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, దాన్నే క్లోజ్ చేయకుండా పెట్టాను చూడండి. సేమ్ అన్టర్మినేటెడ్. ఎక్కడ? ఏ లైన్లో? 18th లైన్. అంటే ఇక్కడ ఎర్రర్ వచ్చింది, బట్ ఆ డివ్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఈ దీని లోపల ఉంది కాబట్టి 18th లైన్లో చూపిస్తున్నాం. ఓకే, ఇక్కడ పొజిషన్ సార్ 10 ఉంటుంది అందుకని. ఎనీవే
So close even self-closing tags. ఓకే, సో మీకు ఇక్కడ దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇమేజ్ ట్యాగ్, ఓకే, దాన్ని కూడా ఇలా క్లోజ్ చేయాలి. ఓకే, ఎల్ఐ అని ఓపెన్ చేసాము, ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. ఇమేజ్ ట్యాగ్ క్లోజ్ చేయాలి, ఎల్ఐ ట్యాగ్స్ క్లోజ్ చేయాలి, సంథింగ్ లైక్ దిస్. అండ్ క్యామల్ కేస్ ఆల్మోస్ట్ ఆల్. ఓకే, సో మనం ఆల్రెడీ ఇంతకు ముందే మాట్లాడుకున్నాం, జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ వి డిస్కస్డ్ అబౌట్ క్యామల్ కేస్ థింగ్. అండ్ ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ ఆన్ క్లిక్. ఓకే, అండ్ ఇంకొకటి చెప్తాను మీకు. జనరల్గా మనం సిఎస్ఎస్ రాయాల్సి వచ్చింది అనుకో, ఇలా రాస్తాం, ఇలా రాస్తాం బ్యాక్గ్రౌండ్ కలర్. సిఎస్ఎస్ ఫైల్లో అయితే ఏం కాదు, రియాక్ట్లో కనుక బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే యూజింగ్ జావా స్క్రిప్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యాండిల్ సిఎస్ఎస్, మీరు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇలా రాయాల్సి వస్తుంది. ఓకే, సో అంటే ఐఫన్ అలో చెయ్యదు జావా స్క్రిప్ట్. ఈవెన్ జావా స్క్రిప్ట్లో కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలాగే రాస్తాం మనం. Go to the document. Even these people also give you same examples, I think so. అండ్ ఇంకొక టాపిక్ మాట్లాడాలి ఇక్కడ చూడండి, మనకు డిస్కస్డ్ స్ట్రోక్ విడ్త్, దాని గురించి మాట్లాడుతాం. సేమ్ నార్మలైజేషన్. అండ్ ఇక్కడ చూడండి క్లాస్ ఉంది కదా, క్లాస్ ఇది రిజర్వ్ వర్డ్. ఓకే, సో మనం క్లాస్ అట్రిబ్యూట్ ఉంది కదా, క్లాస్ అట్రిబ్యూట్ ఉంది కదా, మేము డెబ్యూకి క్లాస్ వాడతాం కదా, కానీ ఇక్కడ క్లాస్ రిజర్వ్ కీవర్డ్. మీరు క్లాస్ యూజ్ చేసినా ఏం కాదు. ఇప్పుడు మనం వెళ్ళి ఒక డెబ్యూకి క్లాస్ రాస్తే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీరు ఇలా రాయండి, ప్రాబ్లం లేదు. ఇట్స్ నాట్ అన్ ఎర్రర్, ఇట్స్ నాట్ అన్ ఎర్రర్, కానీ ఇది వార్నింగ్ అయితే ఇస్తుంది మీకు. స్పెల్లింగ్ రాంగ్. ఇప్పుడైతే వస్తుంది మనకి వార్నింగ్. ఇది ఇట్స్ నాట్ ఎర్రర్. ఎర్రర్కి వార్నింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎర్రర్ అంటే ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది మనది, వార్నింగ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోదు. మీకు ఇట్ ట్రైన్ టు టెల్ యూ సంథింగ్. సో ఇన్వాలిడ్ DOM ప్రాపర్టీ క్లాస్, డిడ్ యూ మీన్ ఇట్స్ క్లాస్ నేమ్? ఓకే, అందుకని మనం ఇక్కడ క్లాస్ నేమ్తోనే అప్లై చేయాలి. సిఎస్ఎస్ క్లాస్, సిఎస్ఎస్ కోసం ఏదైతే క్లాస్ రాస్తాం మనం సెలెక్టర్స్, అందుకని అప్పుడు మనం క్లాస్ నేమే రాయాలి. డోంట్ యూజ్ క్లాస్. వాడిన ఎర్రర్ అయితే కాదు, ఇట్స్ ఎ వార్నింగ్, బట్ యా యూజ్ క్లాస్ నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్. ఓకే, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకోండి. నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్, ఎక్కడ ఐఫన్ ఉన్నా ఆ నెక్స్ట్ లెటర్ క్యాపిటల్ అయిపోతుంది. ఓకేనా? సో అండ్ ఐ థింక్ దట్స్ ఇట్. ఓకే, సో ఒక చిన్న రీక్యాప్ చూడండి. రియాక్ట్ కాంపోనెంట్స్ గ్రూప్ రెండరింగ్ లాజిక్ టుగెదర్ విత్ మార్కప్ బికాస్ దే ఆర్ రిలేటెడ్. అంటే రిటర్న్ ఆల్ ద కాంపోనెంట్స్, ఆల్ ద ట్యాగ్స్ ఒక ట్యాగ్ లోపల పెట్టుకొని దాన్ని రిటర్న్ చేయండి. ఓకే, అండ్ అఫ్ కోర్స్ JSX కూడా HTML లాంటిదే. అండ్ ఇక్కడ ఒక కన్వర్టర్ని కూడా ఇచ్చారు మనకి. యూ కెన్ రైట్ HTML code and you can convert that into JSX. You can write your HTML code
and it will generate you JSX. ఓకే, క్లాస్ కాస్త క్లాస్ నేమ్ అయింది, ఇక్కడ స్టైల్ కాస్త ఇలా అయింది. ఇప్పుడే అది మీకు అవసరం లేదు. అండ్ లేబుల్ ఉంది కదా, అది కాస్త ఇక్కడ ఫర్ అని తీసుకున్నాం మనం లేబుల్ దగ్గర, ఇక్కడ HTML ఫర్ అండ్ ఇన్పుట్ దగ్గర ఏం చేంజ్ లేదు. అండ్ ఇది క్లోజ్ అయింది. ఒకవేళ మన మీరు ఇఫ్ అది క్లోజ్ అయి ఉంటే, అంటే క్లోజ్ అయ్యి లేకపోతే క్లోజ్ ఇట్. అండ్ రిమైనింగ్ అంతా సేమ్. అండ్ ఇవన్నీ కూడా ఒక ట్యాగ్లో లోపల, ఇది యాక్చువల్గా దీన్ని మనం ఫ్రాగ్మెంట్ అంటాము. దీన్ని ఫ్రాగ్మెంట్ అంటాం. ఈ ఫస్ట్ ఏదైతుందో దాన్నే మీరు డిఫర్ కూడా అనుకోవచ్చు, డిఫ్. ఇదన్నమాట. సో ఇది ఎక్కడ ఉంది మీకు? ఇక్కడ ఉంది. అది మీకు ఇక్కడ పెట్టిస్తాను. HTML to JSX converter. Okay, so you can use SVG. దాని నుంచి కూడా we can convert something and HTML to JSX. అండ్ అలాగే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు, బట్ యా we need this option, HTML to JSX. Next, we're in recap. Yeah, so error will show you the ఎక్కడ ఎర్రర్ వచ్చిందని. సో ఇన్ ద రైట్ డైరెక్షన్ ది టెలింగ్ దట్. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ యువర్ HTML code, and if you there is something error on class name ga convert class name అని ఇవ్వాలి. సో దట్ ఈస్ అన్ ఎర్రర్. అండ్ అలాగే ఇక్కడ చూడండి, డివ్ ఉంది, ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది. అంటే డివ్ ఇక్కడ పైన క్లోజ్ అయిపోయింది, ఇక్కడ క్లోజ్ అవ్వలేదు. దీనికి పేరెంట్ డివ్ లేదు, అందుకనే adjacent JSX element must be wrapped in class in tag. So you need something, ఈ డివ్ని ఇక్కడ క్లోజ్ చేసేసి యూ కెన్ ప్లేస్ ఇట్. So div closed here, and ఇంకేది క్లోజ్ అవ్వలేదు, I close అవ్వలేదు, ఓపెన్ అవ్వ అండ్ క్లోజ్ మిస్ అయింది. ఓకే, అండ్ I ఓపెన్ అండ్ క్లోజ్ అయిపోయింది కదా. ఇంకేంటి, there is a break, have to close this break. ఇంకా you can find break, open and close, paragraph open and close, breaks close. ఇక్కడ ఇంకో ఇటలిక్ మిస్ అయింది. yes, this are the list. Okay, almost అన్ని క్లియర్ అయినాయి. ఇంకేమైనా పెండింగ్ ఉండొచ్చు. show you if you can find something mistake b tag. There's nothing issue. Yeah, ఇంకొకటి ఏం మిస్ అయింది, క్లాస్ నేమ్. So you got the output, but there is some issue in the invalid on class name. అయిపోయింది, క్లాస్ నేమ్ వచ్చింది. ఇంకో చోట కూడా ఉందా? సింపుల్, ఎంత సింపుల్. మీరు జస్ట్ ట్రై టు రైట్, అర్థం చేసుకోండి అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ ప్రాపర్లీ. సో
ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే టూ థింగ్స్. ఒకటి స్టేట్ వేరియబుల్ గురించి కౌంటర్ ప్రోగ్రామ్. సెకండ్ వి డిస్కస్డ్ అబౌట్ JSX. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో వి జస్ట్ స్టార్ట్స్ విత్ ఫ్రాగ్మెంట్ ఒకటి, ఎందుకంటే ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి విల్ టాక్ అబౌట్ ద ఫ్రాగ్మెంట్. అండ్ వన్స్ వి డిస్కస్ దాట్ చిన్న టాస్క్ చేద్దాం యూజింగ్ state variable using form. Okay, form kana mundu I just want to show you data using use state. I just want to print the data in that list as well as I want to show the data in the table. Last class lo already list chupichanu, but there is one or two points are missing. Yeah, next class lo adi clear cheskunnaka we'll go to the form. Okay, so that's it for now. We'll meet in next class. We conclude this session. Any questions? Yeah. If you don't have any question,